అమ్మకు అంత్యక్రియలు చేశాను. అక్కడ గోపిక నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకోవాలి. ఒక భార్య ఉండగా ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటావు మాధవ్? ఏంటండి మీరు? నేను మురారిని అంటుంటే మీరు మాధవ్ అంటారేంటి? నువ్వు మాధవి, నా అల్లుడు గారైన మాధవే బాబు నువ్వు. ఏంటి నాన్న ఇది? నువ్వు ఉండమ్మా. మమ్మల్ని అందరినీ గుర్తుపట్టనట్టుగా ఎందుకుంటున్నారు అల్లుడు గారు? నీకేమైంది? దయచేసి నా కూతురికి అన్యాయం చేయక. అయ్యో, నేను ఎవరికి అన్యాయం చేయట్లేదండి. నా ప్రేమకి, నేను ప్రేమించిన గోపికి న్యాయం చేస్తున్నానంతే. అది కాదు అల్లుడు గారు, మీరు అమ్మాయిని ప్రేమించలేదు, రాధికని ప్రేమించారు. నా కూతుర్ని ప్రేమించారు. మీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించారు. మర్చిపోయారా? ఏంటండి ఇది? ఆవిడ్ని నేను ప్రేమించడం ఏంటి? ప్రేమిస్తే నాకు తెలీదా? నా మనసుకి తెలీదా? రాధిక్ గారు, మీరేనా చెప్పండి. చెప్పండి రాధిక్ గారు, నేను మీ భర్తను కాదని చెప్పండి. చెప్పి నన్ను పంపించండి ప్లీజ్. అమ్మా రాధిక, చెప్పమ్మా. నువ్వే నా మాధవని చెప్పమ్మా. నువ్వే నా భర్తని చెప్పమ్మా. చెప్పు తల్లి. ఇతనిప్పుడు చేయి దాటిపోతే ఇక నీ జీవితంలోంచి కూడా దాటిపోతాడమ్మా. చెప్పమ్మా. చెప్పి వెళ్లకుండా ఆపమ్మా తల్లి. మీరు బలవంతంగా చెప్పించాలనుకున్నా ఏ ఆడది అలా చెప్పలేదండి. వస్తానండి. బాబు, బాబు, రాధిక నోరు విప్పి చెప్పేదాకా నువ్విక్కడి నుంచి కాలు కదపకూడదు. ఒకవేళ అలా కదిపితే ఈ రోజు నువ్వు ఇంకో శవానికి తలకొరి పెట్టాల్సి వస్తుంది. బాబు, అల్లుడిగా కర్మకార్యం చేస్తావో లేక మాధవ్గా ధర్మకార్యం నిర్వహిస్తావో నీ ఇష్టం. కానీ నాకు తలకొరివి మీరే పెట్టాలి. ఏంటండి ఇది? ఏంటా మాటలు? రాధిక, చెప్పమ్మా. అతను మాధవే అని చెప్పమ్మా. అల్లుడు గారినని చెప్పమ్మా. చెప్పు. ఎలా చెప్పనమ్మా? ఈ దేశంలో ఏ ఆడది తన భర్త కాని వాడిని భర్త అని చెప్పుకోలేదమ్మా. అలా చెప్తే తను భార్యగా అర్హత కోల్పోయినట్టే కదమ్మా. మరి నేనెలా చెప్పగలనమ్మా? భర్త కాని వాడిని నా భర్తే అని ఎలా చెప్పగలను? నాన్న, మీరు నాకు కావాలి. నేను మీకోసం మరొకరి భార్యనని చెప్పుకోవడం మీకు గౌరవమా? మీకు సంతోషమా? చెప్పండి నాన్న, చెప్పండి. అందుకే నాన్న, తను నా భర్త కాదు కాబట్టి నేను కావాలనుకోవట్లేదు, కాదు అనుకుంటున్నాను. కనుక వెళ్ళనివ్వండి నాన్న, వెళ్ళనివ్వండి. మురారిగానే బతకనివ్వండి. మురారిగానే గోపికని పెళ్లి చేసుకొనివ్వండి.
మురారి గారు, మీరు వెళ్ళండి. అక్కడ గోపిక మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళండి. థ్యాంక్స్ రాధిక గారు, వెళ్ళొస్తాను. అల్లుడి గారు వెళ్ళిపోతున్నారమ్మా. వెళ్ళొద్దని చెప్పమ్మా. ఏమండి ఏమండి, ఏంటండి ఇదంతా? కర్మ 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 సునంద, కర్మ కర్మను సరిపెట్టుకో. అమ్మా రాధిక, రాళ్ళు కన్నీళ్లు పెట్టుకోకూడదమ్మా, పెట్టుకోకూడదు. ఏమండి ఏమండి, రాధిక, నన్ను క్షమించు, నన్ను క్షమించు రాధిక. అయ్యో, నీకు చాలా ద్రోహం చేశాను. అయ్యో, ఏ ఆడది మరో ఆడదానికి చేయకూడని ద్రోహం చేశాను. ఏం మాట్లాడుతున్నారండి? ద్రోహం ఏంటి? మీరు నాకు నన్ను క్షమించానని చెప్తేనే చెప్తాను. క్షమాపణ అడగడానికి కూడా అర్హత లేని తప్పు చేశాను. అవును రాధిక, గోపిక ఆడిన చదరంగంలో నేను ఒక పావునయ్యాను. నీకు ఈ పరిస్థితి రావడానికి కారణమయ్యాను. గోపిక గోపిక ఏం చేసిందండి? అతను గోపిక మురారి కాదు, ఈ రాధిక మాధవుడు. ఏంటి రాధిక, నీ మాధవుడు అని చెప్పాక కూడా ఏ చలనం లేకుండా ఉన్నావేంటి? అతను నీ మాధవ్, నీ మాధవ్ రాధిక. తెలుసు. తెలుసా? మరి తెలిసి ఎలా ఊరుకున్నావు రాధిక? అది పెద్ద చీటర్. అది నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే చాలా అసహ్యంగా ఉంది. లేదండి, తను లేకపోతే నా మాధవ్ దక్కేవాడే కాదు. తను నా మాధవ్ ప్రాణాన్ని కాపాడిన దేవత కాదు, డెవిల్. దానికోసం నీ మాధవ్ని ఎందుకు వదులుకుంటున్నావు? గోపిక ఫ్రెండ్ అయ్యండి కూడా మీరు కూడా అందరిలో మాట్లాడతారేంటి? తన ప్రాణాల మీదకి తెచ్చుకొని నా మాధవ్ని రక్షించింది. అలాంటి అమ్మాయి చివరి క్షణాల్లో ఆనందంగా ఉండాలని కోరుకోవడం తప్పే. తను ప్రాణాలు కాపాడడం కాదు, మీ అందరి ప్రాణాలు తీయడానికే కంకణం కట్టుకుంది. చావుకి దగ్గరగా ఉన్న వాళ్ళ పైన జాలి చూపించాలి కానీ ఇలా మాట్లాడకూడదు. తను చావుకి దగ్గరలో ఉందా? అందుకే తను ఇష్టపడుతున్నాను నా మాధవ్ని. తన కోసం త్యాగం చేశాను. తను చావదు రాధిక.
గోపికకి ఏ జబ్బు లేదు. మురారిని దక్కించుకోవడానికే నిన్ను మోసం చేసింది. మురారే మాధవని గోపికకి తెలుసు. కానీ తన భర్తగా చేసుకోవడానికే తెలియనట్టు నాటకమాడింది. గోపిక చావదు రాధిక, ఎప్పటికీ చనిపోదు. అప్పుడు మా స్నేహం కోసం నేను నీకలా అబద్ధం చెప్పాను. కానీ చెప్పిన తర్వాతే తెలిసింది ఒక మంచి వ్యక్తికి ఎంత ద్రోహం చేస్తున్నానో, ఎన్ని ఫ్యామిలీలు క్షోభపడుతున్నాయో. నీలాంటి ప్రేమమూర్తికి అన్యాయం జరగడానికి వీల్లేదు. నీకు న్యాయం జరగాలి రాధిక. న్యాయం జరగాలి. ఇప్పుడు ఆ అబద్ధం వల్ల ఏకంగా ప్రాణాలే పోతున్నాయి, జీవితాలే కాలిపోతున్నాయి. అందుకే ఆగలేక ఈ నిజం చెప్తున్నాను. వెళ్ళు రాధిక, వెళ్ళి నీ మాధవుని కాపాడుకో. వెళ్ళు రాధిక, వెళ్ళి నీ మాధవుని కాపాడుకో. గోపికతో పెళ్ళైపోతే మాధవ్ నీకు దక్కడు. ఆ పెళ్లి ఆపి నీ మాధవ్ నువ్వు దక్కించుకో. వెళ్ళు రాధిక. చెప్పాను కదా డాడీ, వచ్చేసాడు మురారి. నా మురారి వచ్చేసాడు. రా మురారి. మురారి, నాకు తెలుసు నువ్వు వస్తావని. నాకు తెలుసు మురారి, నువ్వు నా మురారివే. నా కోసం వస్తావు. నువ్వు నా మురారివే. కూర్చో కూర్చో మురారి, కూర్చో కూర్చో. థ్యాంక్ యూ మురారి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా మీద నీకున్న ప్రేమకి ఈ పెళ్ళి ఒక నిదర్శనం. మన పెళ్ళి అయిపోతుంది. మన పెళ్ళి నాకిప్పుడు చాలా 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 హ్యాపీగా ఉంది. ఇక్కడ మురారి నా దగ్గర నుంచి ఎవరు దూరం చేయలేరు. పంతులు గారు. పంతులు ఎందుకు? నువ్వు నా మెడలో తాళి కడితే మన పెళ్ళి అయిపోయినట్టే.
ఇంకా ఆలోచిస్తావేంటి మురారి? అదిగో సాక్ష్యంగా గుడిలో ఆ దైవం ఉంది, మా అమ్మ నాన్నలున్నారు. ఇంకా ఏం కావాలి మురారి? తాళి కట్టు మురారి.